హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు సుట్లు చేస్తున్నాను. ఈ రకంగా సుట్లు చేసుకుంటే కరకరలాడుతూ కమ్మకమ్మగా ఉంటాయి. ఈ సుట్ల కొరకు నేను ఐటమ్స్ చూపిస్తానండి. ఇది కేజీ పిండి, ఇది 3/4 కేజీ రేషన్ బియ్యం, 1/4 కేజీ శనగపప్పు. ఈ శనగపప్పు రేషన్ బియ్యం రెండు కలిపి మిల్లు పట్టించుకోవాలి. ఇలాగ మిల్లు పట్టించుకుంటే టేస్ట్ బాగుంటాయి. మరి మెత్తగా కాకుండా మనకు కొన్న పిండి అయితే మెత్తగా ఉంటుంది. మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టిస్తే మనకు లోపల పొంగి పైన కరకరం అని కమ్మగా ఉంటుందండి. అందుకే మేము ఇలాగ బియ్యంతో పిండి పట్టించుకుంటాము. దీనికి 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల జీలకర్ర. ఇది టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే. 6 స్పూన్ల వామ. పిల్లలు రోజు సుట్లు తింటుంటారు కదండి, కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. 6 స్పూన్ల నువ్వులు. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేడి చేసిన నూనె అండి. పోసుకుంటే మనకు సుట్లు లోపల పొంగి పైన కరకర అని టేస్ట్ బాగుంటాయి. మీకు ఇది ఇష్టం లేకపోతే నెయ్యి అన్న వెన్ననన్న వేసుకోండి. అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కడితే ఇలా కొంచెం ఇలా రావాలి. ఇప్పుడు వేడి వాటరు, గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ కాగిన వేడి వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఇవి వేడిగా ఉంటాయి కదా, ఏదన్నా ఒక గరిటెనో అట్లా కాడనో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఇలా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ లోపల చల్లారిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చ నీళ్ళతోటి ఇది కలపాలి. ఇది కేజీ పిండి కదండి, సగం కలిపి పక్కన పెట్టేసుకొని మరొక సగం కలుపుకోండి. ఇలా కలిపి ఇది పక్కన పెట్టేసి ఇది కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిపి ఈ పక్కన పెట్టుకున్నది ఇది అంతా కలిపేసుకోవాలి. ఈ పిండి ఇలా మరి మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఇది తడిబట్ట వేసి ఇది పక్కన 10 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు బాండిలా నూనె పోసేసుకున్నాం, కాగుతుంది. ఇది సుట్ల పావులో పెట్టేసిన పిండి ఇలాగ ఒక గరిటె కన్నా కానీ ఒక ప్లేట్ కన్నా కానీ ఇలాగ నూనె రాసుకొని దీని మీద చుట్టూ ఒత్తుకోవాలి. ఇలా సుట్ల పావులో పెట్టి సుట్ల పావు మీద ఒత్తేది అయితే ఒత్తేది, లేదంటే తిప్పేది. ఇలాగ సుట్లు తిప్పుకోవాలి. ఇలా అన్ని సుట్లన్నీ ఇలా తిప్పుకుంటూ నూనె కాగిపోయిందండి. ఇలా తిప్పుకుంటూ ఈ సుట్లు తిప్పిన సుట్లన్నీ నూనెలో వేసేసుకోవాలి. మనకు బాండి ఎన్ని సుట్లు పడుతుందో అన్ని సుట్లు వేసుకోవాలి. ఇలాగ అన్ని సుట్లన్నీ చేసుకొని కాల్చుకున్న తర్వాత మరొక రకం చూపిస్తాను. ఇలా ఇవి కాలింది తీసిన ఈ 2 కాలుతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా నూనెలోనే చుట్టూ ఎలా చేస్తారో అది చూపిస్తాను. ఇలా చేసుకోవాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే ఇలాగ చేస్తారు. ప్రాక్టీస్ లేని వాళ్ళు కొంచెం చేయలేరు. అందుకని ప్లేటో గరిటెనో తడి బట్ట ఎన్నో వేసుకొని చుట్టను కాల్చుకుంటారు. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద చుట్ట అండి ఇది. ఇలా పెద్దది అయితే ప్రాక్టీస్ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు. ఇలా పెద్దది ఇలాగా వేసుకొని ఇది కూడా కాల్చుకోవాలి. ఇలా అన్ని చుట్లన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇవేమో చిన్నవి, ఇదేమో పెద్దది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇప్పుడు చుట్లన్నీ అయిపోయినాయి. ఇదిగోండి, ఇవి చిన్న చుట్లు చూడండి ఎంత బాగా వచ్చినావో. చాలా కరకరమని వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ రకంగా చేసుకున్న చుట్లు చాలా బాగుంటాయి. చూడండి, ఈ పెద్ద చుట్లు ఇవి కూడా బాగా వచ్చినవి. ఇవి అన్నీ ముక్కలు చేసేసి డబ్బాలు వేసేసుకోవాలి. చిన్న చుట్లు అలాగే డబ్బాలు వేసేసుకోవాలి. ఇవి అన్ని ఐటమ్స్ వేసి చేసిన చుట్లు చాలా బాగా పొంగి చాలా టేస్టీగా చాలా కరకరం అని ఉంటాయి.